నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్ స్పెషల్ డ్రైవ్. నేను శ్రీకాంత్. ప్రజాప్రతినిధిగా 20 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకొని ముఖ్యమంత్రి కుర్చీ వరకు చేరుకోవడం మామూలు విషయం కాదు. ఎక్కడో జెడ్పీటీసీ మొదలు, ఆ తర్వాత ఒంటరిగా ఇండిపెండెంట్గా గెలిచి, ఆ తర్వాత ఎమ్మెల్యేగా గెలుస్తూ ఏకంగా అంటే ఎక్కడ మంత్రి పదవి కూడా చేపట్టకుండా నేరుగా అంటే ఎక్కడ ప్రభుత్వంలో కూడా లేకుండా ప్రతిపక్షం నుంచి అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రిగా మారినటువంటి చరిత్రలు చాలా అరుదుగా ఉంటాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు మిడ్జిల్లో పర్యటన చేస్తున్నారు. 20 ఏళ్ల తన ప్రస్థానం, రాజకీయ ప్రస్థానంలో చాలా గెలుపోటములైనా చెప్పాలి. 20 ఏళ్ల ప్రస్థానంలో 100 ఏళ్ల దార్శనికత కనిపిస్తోందనే చెప్పాలి. రాజకీయ పరంగా జెడ్పీటీసీ నుంచి ముఖ్యమంత్రి వరకు సాగిన రేవంత్ రెడ్డి జర్నీలో ఎన్నో మలుపులు ఉన్నాయి, మరెన్నో ట్విస్టులు ఉన్నాయి, ఇంకెన్నో ఒడిదుడుకులు ఉన్నాయి. ఎనుములది పూలబాట ఏమి కాదు, రాళ్లబాట అనే చెప్పాలి. ఆ రాళ్ల మీదే నడుస్తూనే రాజకీయంగా రాటుదేలిపోయారు. 20 ఏళ్ల కాలంలోనే ఎంతో ఎత్తుకెదిగారు. సరిగ్గా 20 ఏళ్ల క్రితం 2006 జూలై 4న మిడ్జిల్ జెడ్పీటీసీగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఘన విజయం సాధించిన రేవంత్ ప్రజాప్రతినిధిగా 20 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్నారు. సాధారణ కార్యకర్త స్థాయి నుంచి రాష్ట్ర అత్యున్నత పదవైనటువంటి ముఖ్యమంత్రి పీఠం వరకు ఆయన చేరుకున్నటువంటి ప్రయాణం వాస్తవానికి చాలామంది రాజకీయ నాయకులకు స్ఫూర్తిదాయకం అని చెప్పాలి. 20 ఏళ్ల రాజకీయ ప్రయాణంలో ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా, ఆ తర్వాత టీపీసీసీ అధ్యక్షుడిగా ఎన్నో కీలక బాధ్యతల్ని సమర్థవంతంగా నిర్వహించి నేడు తెలంగాణ రాష్ట్రాన్ని పాలించే స్థాయికి వచ్చారు. 2006లో ఒక స్వతంత్ర అభ్యర్థిగా రాజకీయ రంగ ప్రవేశం చేసి ఎటువంటి రాజకీయ నేపథ్యం లేకున్నా తనదైన వాక్చాతుర్యంతో, పోరాట పటిమతో రాష్ట్ర రాజకీయాల్లో రేవంత్ రెడ్డి ఒక శక్తిగా ఎదిగారు. ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నా పట్టు వదలకుండా ప్రజల్లోనే ఉంటూ వాళ్ళ సమస్యల కోసం పరిష్కరిస్తూ ముఖ్యమంత్రి వరకు సాగారు. 20 ఏళ్ల ప్రస్థానం కేవలం రేవంత్ రెడ్డి వ్యక్తిగత విజయమే కాదు, ఒక సామాన్య రాజకీయ కార్యకర్తకు అకుంఠిత దీక్షతో ఏ స్థాయికైనా చేరుకోవచ్చనడానికి రేవంత్ రెడ్డి రాజకీయ జీవితం ఒక కార్యకర్తకు నిదర్శనమనే చెప్పాలి. మాట్లాడదాం, ఈ స్థాయి వరకు రావడం, పరిపాలన అటుంచుదాం, ప్రభుత్వాలను అటుంచుదాం, బట్ ఒక రాజకీయ నాయకుడి గెలుపు గురించి మాట్లాడదాం, ప్రస్థానం గురించి మాట్లాడదాం.